హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. టుడే నేను చేయబోయే రెసిపీ క్యాబేజీ మంచూరియా. సో తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి. క్యాబేజీని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా ఎలా కట్ చేశానో, మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 2 స్పూన్స్ గోధుమ పిండి అండ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి, క్యాబేజ్ పట్టేలా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. బాగా పండిన 2 టమాటాలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. క్యాబేజీ మంచూరియా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోండి. ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యాక క్యాబేజీని ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 బై 1 ఇలా కొంచెం కొంచెం తీసుకొని వేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి. ఈ క్యాబేజీని 2 మినిట్స్ అటు ఇటు తిప్పండి, కడాయికి అంటుకోకుండా ఉండాలి కదా, అందుకు. క్యాబేజీ అంతా కూడా రెడ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. క్యాబేజీ మంచూరియా నౌ రెడీ అండి. చాలా క్రిస్పీగా ఉంది, మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నెక్స్ట్ ప్రాసెస్, ఒక కడాయి తీసుకొని సరిపడా అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లము, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లం అంతా కూడా పచ్చివాసన పోయేలా 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయండి. ఈ క్యాబేజీ మంచూరియా ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లోనే చేయొచ్చండి, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ అంతా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఇదైతే వేసేయండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. కొంచెం వాటర్ వేసి టమాటా పేస్ట్ అంతా కదా 2 మినిట్స్ బాగా ఉడికించండి. ఇక్కడ చూస్తున్న విధంగా టమాటా పేస్ట్ ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్. సో నేను ఫుడ్ కలర్ అయితే వేయట్లేదండి, మీకు అవసరమైతే వేసేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా, తర్వాత స్పైసీకి తగినట్టుగా మిరియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అంతా కూడా ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రై చేశారు కదా, ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గడ్డలుగా లేకుండా కొంచెం మిక్స్ చేయండి. ఆ వాటర్ని ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లో అంతా వేసేయండి. ఈ టమాటా గ్రేవీ 2 మినిట్స్ బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, గ్రేవీ అంతా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాబేజీ బాల్స్ అంతా వేసేయండి. బాల్స్ అంతా కూడా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉండండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేశారు కదా. ఇప్పుడు చూడండి ఎలా రెడీ అయిపోయిందో క్యాబేజీ మంచూరియా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసి చల్లండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు బాగా 2 మినిట్స్ ఫ్రై చేయండి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. 5 మినిట్స్ అయితే అలాగే ఉంచేయండి. సో క్యాబేజీ మంచూరియా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజీ మంచూరియా నౌ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.